రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా ఎన్సీసీ స్టూడెంట్స్ విధులు నిర్వర్తించబోతున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని పీజీ డిగ్రీ కళాశాలకు చెందిన 400 మందికి పైగా ఎన్సీసీ విద్యార్థులు వృద్ధులకు, వికలాంగులకు సహాయకులుగా ఉండనున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విధులు నిర్వహిస్తున్నామంటున్నారు. అందుకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి అశోక్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహిస్తుంది. ఈసారి మొట్టమొదటిసారిగా ఎన్సీసీ క్యాడెట్ కూడా ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించబోతుంది. చూడొచ్చు, మనం ప్రస్తుతం ఎల్బీ కాలేజీలో ఉన్నాం. ఎల్బీ కాలేజీలో ఈ పోలింగ్ నిర్వహణ కోసం వెళ్లేందుకు ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా రెడీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎన్నికలలో ఏం నిర్వహించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీరు ఎన్నికల నిర్వహణ కోసం మొదటిసారికి వెళ్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మా కాలేజ్ మా వరంగల్ బెటాలియన్ నుంచి వెళ్ళి మొత్తం 300 మంది వెళ్తున్నాం. మాకు హన్మకొండ కలెక్టర్ నుంచి వెళ్ళి మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి వెళ్ళమని. అడిగి పోయినాక ఒక్కొక్కరి విధిగా మాకు దేశ సేవ చేయాలి కదా, అది కూడా మేము ఎన్సీసీ నుంచి వెళ్ళి ఇక్కడనే చేద్దామని. ఎక్కడికి ఇక్కడ ఒక అధికారులు ఆదేశాలు జారీ ఎక్కడ రిపోర్ట్ చేయబోతున్నారు? ఎల్లుండి 13వ తారీఖు మార్నింగ్ 6 o'clockకి ఇంకా డేట్ రాలేదు. ఆ డేట్ వచ్చినాక పై అధికారుల నుంచి మా వరంగల్ బెటాలియన్ నుంచి వెళ్ళి డేట్ వచ్చినాక వాళ్ళ మేరిక కొరకు మేము వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయమంటే అక్కడ డ్యూటీలు వేస్తాం చెప్తాం. ఎట్లా అనిపిస్తుంది? మొదటిసారిగా రేపు జరిగే పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు కదా, ఎట్లా అయ్యాలనిపిస్తుంది? మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ టైం ఇది వెళ్ళడం కాబట్టి. సో మేము అక్కడ ఏ గొడవలు లేకుండా చాలా క్లియర్గా చేస్తామని భావిస్తున్నాం. అమ్మ, మీరు వెళ్ళినప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్కే కొంత ఇబ్బంది అనిపిస్తుంది. మీరు ఎట్లా దాన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎట్లా నిర్వహించబోతున్నారు? ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, అందరికీ ఈక్వల్గా మంచిగా చేయాలని ప్రౌడ్గా చేయాలని ఉంది. వెళ్ళి పోలీస్ వాళ్ళతో సమానంగా ఒక ఎన్సీసీ క్యాడెట్ ఆర్మీ వింగ్ నుంచి వెళ్ళి వాళ్ళతో పాటు సమానంగా డ్యూటీ చేసి అక్కడ ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా చూసుకుంటాం సార్. ఎట్లా అనిపిస్తుందమ్మా? మొదటిసారి వెళ్తున్నారు కదా? ఎస్ సార్, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అక్కడ ఎక్స్పీరియన్స్ పోలీస్ వాళ్ళతో షేర్ చేసుకోవడానికి మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్కడ కంట్రోల్ చేయడం, ఓల్డ్ ఏజ్ వాళ్ళని అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి పోలీస్ వాళ్ళతో సమానంగా చేయడం అంటే మాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మేము వెళ్తున్నాం. మార్నింగ్ 6 to 4 వరకు అనుకుంటా. 13th రోజు అందరినీ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి మేల్ అండ్ ఫీమేల్ సపరేట్ లైన్స్ పెట్టి క్లియర్గా ఓనికి క్లియర్గా ఎలక్షన్స్ జరగడానికి మేము వెళ్తున్నాం. ప్రశాంతంగా వెళ్లేందుకు మాత్రం ఇక్కడ నిర్వహణ చెప్తున్నానని చెప్తున్నారు. మీరు ఎన్నిసార్లు వెళ్ళారో, ఎక్కడెక్కడ విధులు నిర్వర్తించారు? మేము ఇంతకుముందు యాక్చువల్ ఎన్నికల విధులు నిర్వహించినాం. ఈసారి ఎన్నికల విధులు డీజీ ఎన్సీసీ సూచన మేరకు డీడీజీ హైదరాబాదు నుంచి వరంగల్ గ్రూప్కు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. వరంగల్ గ్రూపు మా 10 తెలంగాణ బెటాలియన్ వరంగల్ నుంచి మాకు కూడా మా కాలేజ్ నుంచి 20 మంది క్యాడెట్స్ను డీటెయిల్ చేయమన్నారు. విధులకు పంపమని చెప్పడం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా 300-400 మంది వరంగల్ గ్రూప్ పరిధిలోనే విధులు నిర్వహించడం అనేటువంటిది డ్యూటీ అలాట్ చేయడం జరిగింది. అయితే మేము సిపి గారు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ వాళ్లకు రిపోర్ట్ చేయమని మాకు సూచనలు చేశారు. రేపు ఉదయం వాళ్ళు ఎస్బీ వాళ్ళు ఎక్కడ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయమంటే అక్కడ చేయడానికి మేము క్యాడెట్స్ను సన్నద్ధం చేయడం జరుగుతుంది. ఇది భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ జరుగుతున్నటువంటి ఒక ఎన్నికలను ఇండియన్ ఆర్మీ సెకండ్ అయినటువంటి ఒక ఎన్సీసీ ఫస్ట్ టైము అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీన్ని ఎన్సీసీ క్యాడెట్స్ కూడా చాలా ప్రౌడ్గా, ఎందుకంటే 100 మంది ఓటర్స్ను ఒక క్యూ లైన్లో ఉంచడానికి లేదా అక్కడ ఉన్నటువంటి వృద్ధులను సపోర్ట్గా ఉండడానికి పోలీసు మ్యాన్ పవర్ సరిపోకపోవడం వల్ల ఎన్సీసీ సపోర్టు స్టేట్ పోలీసు వాళ్ళు అడగడం వల్ల ఎన్సీసీ డైరెక్టరేట్ వాళ్ళు అనుమతి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ విధులు నిర్వహించడం అనేటువంటిది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మేము ఇంతకుముందు ప్రిజైడింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించాం, కానీ ఈసారి బందోబస్తు విధులు నిర్వహించడానికి మాకు అధికారులు సూచనలు అంటే ఆర్డర్స్ పంపడం అనేటువంటి జరిగింది. రేపు ఉదయం పోలీసు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మేము హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్కు యాక్చువల్గా మేము అడిగాము, ఏ గ్రామంలో ఉన్నటువంటి క్యాడెట్స్ అక్కడ ఓటు ఉంటుంది కాబట్టి అక్కడే అలాట్ చేయమంటే ఎస్బీ వాళ్ళు అలా కాదు, అంటే జంబ్లింగ్ చేసి వాళ్ళే క్యాడెట్స్ను పోలీసు వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అంటే పోలింగ్ బూత్లకు ఒక్కొక్కరిని పంపడం అనేటువంటి జరుగుతుందని ఎస్బీ అధికారులు చెప్పడం అనేటువంటి జరిగింది. ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చిన్న వయసులోనే ఎన్నికల విధులు నిర్వహించడం అనేటువంటిది ఒక కత్తి మీద సామ లాంటిది. అనేక సామాజిక అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. కాబట్టి బాధ్యత కలిగిన పౌరులు యూనిఫామ్ వేసుకొని విధులు నిర్వహించడం అనేటువంటిది ఒక గొప్ప అనుభూతి.
అనుభూతిగా భావి పౌరులకు ఇదొక మంచి అవకాశంగా మేము ఫీల్ అవుతున్నాం. మా 10th తెలంగాణ బెటాలియన్ అధికారులు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మేము వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చేసుకుని ఒక పౌరునిగా రక్షణ బాధ్యతలు ఎన్నికల విధులు నిర్వహించడం అనేటువంటిది ఒక గొప్ప అవకాశంగా ఒక గొప్ప వరంగా కూడా మేము భావిస్తున్నాం. నా పేరు కెప్టెన్. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మేము పోలీసు అధికారులతో కలిసి అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలా, వాళ్ళ క్యూ లైన్లో నిలబెట్టడమే కాదు, గొడవ అల్లర్లు జరిగిన వద్ద కూడా సామరస్యంగా వాళ్ళు శాంతింపజేసి ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలా మేము ప్రయత్నిస్తామని ఎన్సీసీ క్యాడెట్ చెప్తున్నారు. వీడియో దశరథతో అశోక్ విస్క్రూస్ వరంగల్.